నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడి9. ఈరోజు మనం పీసీఓడి ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అసలు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అంటే దీని యొక్క లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఏమవుతుందంటే పీసీఓడి కేసెస్లో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్కి అధిక బరువుతో బాధపడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, పింపుల్స్, యాక్నే, ఇంకా మనకి నెలసరి అన్నది సరిగ్గా ఇర్రెగ్యులర్‌గా వస్తుంటుంది. అంటే 30 రోజులకు రాకుండా కొంచెం ఎక్కువగా 2 నెలలకు గానీ, లేకపోతే కొంచెం అమెనోరియా లాగా యాబ్సెన్స్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒకవేళ మెన్సెస్ అన్నది కరెక్ట్ టైంకొచ్చినా కొంచెం డిశ్చార్జ్ అన్నది ఎక్కువగా అవ్వడము, ఇలాగ స్టమక్ పెయిన్ ఉండడము, ఇలా ఈ కంప్లెయింట్స్‌తో అన్నది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్‌లో ఏమవుతుందంటే మనకి ఎటువంటి లక్షణాలు లేకుండా అంటే కొంచెం మనం ఏమన్నా స్టమక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే రెగ్యులర్ చెకప్‌లో భాగంగా, లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌లో భాగంగా మనకి మన అబ్డామినల్ స్కాన్ అన్నది తీయించుకున్నప్పుడు మనకి రిపోర్ట్స్‌లో పీసీఓడి ప్రాబ్లమ్ అనేది డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే మనకి గర్భాశయం అన్నది ఉంటది. ఈ గర్భాశయానికి ఇరువైపులా మనకి అండాశయాలన్నది ఉంటూ ఉంటుంది. అండాశయాల నుంచి మనకి ఎవ్రీ మంత్ అనేది ఒక అండం అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సహాయంతో. మనకి ఏమవుతుందంటే ఈ అండాశయాలన్నది నీటి బుడగల్లాగా ఎక్కువగా ఫామ్ అయిపోవడంతో మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. ఈ పాలిసిస్టిక్ డిసీజ్‌లో మనకి ఈ అండాశయాలు ఎక్కువగా ఫామ్ అవ్వడంతో పాటు మనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ అన్నది వస్తుంటుంది. అంటే బరువు అన్నది ఎక్కువగా పెరిగిపోవడం ఉండడము, యాక్నే లాగా రావడము, అన్వాంటెడ్ హెయిర్ లాగా రావడం, హిర్సుటిజం అంటామనమాట. అంటే అవాంఛిత రోమాలు అన్నది ఎక్కువగా రావడము. దీంతో పాటు మనకి స్కిన్ అన్నది ఎక్కువ డ్రై అయిపోవడం ఉండడము, ఎక్సర్సైజ్ అన్నది అంటే వీక్‌నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. యాక్టివిటీ అన్నది డల్‌గా అయిపోవడము. ఈ లక్షణాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది దీర్ఘకాలికంగా కొంచెం కొనసాగే ప్రాబ్లమ్ అన్నది ఉంటూ ఉంటుంది. నెలసరిలు అన్నది సరిగ్గా ఎక్కువగా ఇబ్బంది పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండి స్టమక్ పెయిన్ అన్నది ఎక్కువ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. దీనికి ఇలాగా గ్రాడ్యువల్‌గా ట్రీట్మెంట్ అనేది తీసుకోబోతుంటే అంటే ఇనీషియల్‌గానే మనం ఈ లక్షణాలు అనేది గుర్తించి మనం సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఫర్దర్‌గా మనకి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అండాశయం అన్నది మనకి అండాలనేది ప్రతి నెల రిలీజ్ అవ్వకపోవడం వల్ల, యాన్యులేటరీ సైకిల్స్ రావడం వల్ల మనకి అండం అనేది సరిగ్గా మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల మనకి ఫర్దర్‌గా అన్నది ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నది కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటూ ఉంటుంది. మనకి మెడి9లో మనకి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని మనము ఈ లక్షణాలన్నిటిని తీసుకొని మనకు రోగికి సరైన మందు ఇవ్వడం వల్ల మనం పీసీఓడి ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా మనం క్లియర్ చేయొచ్చు. మనకి ముందు ఏమవుతుందంటే పీరియడ్స్ అన్నది యాన్యులేటరీ సైకిల్స్ లాగా ఉన్న మనకు ఓవులేటరీ సైకిల్స్‌లా కన్వర్ట్ చేయడము, పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడము, మనం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నది కంట్రోల్ చేయడము, ఇవన్నీ ఉంటూ ఉంటుంది. మనకి ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌లో కూడా మన హోమియోలో మంచి ట్రీట్మెంట్ అన్నది ఉంటూ ఉంటుంది. అంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా అయ్యి మనకి అండాలన్నది కరెక్ట్‌గా విడుదలయ్యి మనకి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అన్నది కూడా తగ్గడానికి హోమియోలో మంచి మెడిసిన్స్ అన్నది ఉంటుంది. మనకి మెడి9లో ట్రీట్మెంట్ అన్నది ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నది మనకి ఏదైతే ఉన్నదో ఈ హార్మోనల్ సమస్యలన్నిటిని రెగ్యులర్ చేయడంతో పాటు ఆహార నియమాలు ఇవన్నీ అన్నది పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మెటబాలిజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. దీనికి ఏమవుతుందంటే ఆహార నియమాలు ఎట్లా ఉండాలి, మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా మీకు సలహాలు, సంప్రదింపులు ఇస్తూ కూడా మనం ఈ మెటబాలిక్ డిసీజ్ అన్నిటిని మనం క్యూర్ చేయవచ్చు. దీంట్లో శారీరక, మానసిక లక్షణాలన్నిటిని తీసుకొని అంటే స్ట్రెస్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఖచ్చితంగా అన్నది ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉంటుంది. ఈ మెడిసిన్స్ అన్నది హోమియో మెడిసిన్స్ అన్నది 0% సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉంటాయి. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏమి ఉండదు. మనకి చక్కగా మనం వాడుకోవచ్చు. అన్ని రకాల లక్షణాలను తీసుకొని, మానసిక లక్షణాలన్నిటిని తీసుకొని మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉంటుంది. మీరు ఏమైనా సలహాలు, సంప్రదింపులు ఉంటే మనం దగ్గరలోని మెడి9ని సంప్రదించండి. మీకు శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంటుంది. ఓకే. థ్యాంక్ యూ.